ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ఆశ. పరివర్తన వీక్షకులకు మా శుభాకాంక్షలు. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు 2-3 అధ్యాయాలు ఉన్నటువంటి యేసు ప్రభు సంఘానికి రాసినటువంటి ఆ యొక్క పత్రికల గురించి, వాటిలో ఉన్నటువంటి సందేశాన్ని గురించి మనం ఈ దినాల్లో ధ్యానించుకుంటున్నాం. పోయినసారి పర్గము సంఘానికి యేసు ప్రభు చెప్పినటువంటి సందేశం గురించి మనం ధ్యానించుకున్నాం. అది పూర్తి కాలేదు. 2-3 విషయాలు ఇంకా దాని గురించి చెప్పుకుని మరలా తుయతైరా అనేటువంటి సంఘానికి వ్రాసినటువంటి ఆ యొక్క సందేశాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ఇక్కడ పోయిన వారం ధ్యానించుకుంది ఏంటంటే, బిలాము బోధలను అనుసరించకూడదు. ప్రవక్త ఏ విధంగా డబ్బుని ఆశించి మరి తప్పుడు కాలు వేశాడు, ఇశ్రాయేలుని ఏ విధంగా డొంకదారి పట్టించాడు, పాపంలో మరి పాప మార్గానికి వాళ్ళని దానిలో పడవేసి మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీలు సాంగత్యం చేసుకుని విగ్రహారాధనకు లోబడి విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క ఆ భోజనాన్ని మరి తిని విగ్రహారాధనలో పాల్గొనటాన్ని బట్టి దేవుడు ఏ విధంగా, మరి యేసు ప్రభు ఏ విధంగా ఉగ్రతతో చెప్పాడో మనం ధ్యానించుకుందాం. ఓకే, మారు మనసు పొందాలి. అలాంటి జీవితాన్ని నుండి మారు మనసు పొందాలి. మనం ఏం ధ్యానించుకున్నామంటే, ఈ విధంగా బిలాము బోధలు, డబ్బును ఆశించి బోధ చేయటం, లేకపోతే పరిశుద్ధ జీవితానికి వ్యతిరేకంగా అపరిశుద్ధ జీవితం జీవించడానికి అనుగుణ్యంగా ఉండేటువంటి బోధలు. ఓకే, ఏదన్నా కానీ ఆ 2 విషయాలనే కాదు, వాక్యానుసారంగా బోధించకపోతే దాన్ని డిసిప్లిన్ చేయాలి. బోర్డు మెంబర్స్ కానీ, పాస్టర్లు కానీ, మరి విశ్వాసులు కానీ ముఖ్యమైనటువంటి విషయాలను పట్టించుకుని దొంగ బోధలు చేయకుండా మనం కరెక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ 2వ అధ్యాయం 17 వచనంలో ఏముందంటే, సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నను భుజింపనెత్తును. ఇప్పుడు చెవిగలవాడు వినుగాక. ఇక్కడ పర్గమ సంఘం మరి ఆ విధంగా అబద్ధ బోధలు చేసేటువంటి వాళ్ళని సహించుకుని వాడేం పట్టించుకోకుండా ఆ సంఘంలో మరి ఆ బోధనలు బట్టి పెడదారి పెట్టినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ అక్కడ చెవిగలవాడు వినుగాక అంటే ఇండివిజువల్గా సంఘ సభ్యులుగా మనం జోక్యం తీసుకుని, మరి ఆ విషయంలో సంఘం ఒక దారిని వెళుతున్నప్పటికీ అది మంచి దారి కాకపోతే దొంగ బోధలకు అనుగుణ్యంగా వెళ్లకుండా వ్యక్తిగతంగా మనం దాన్ని సరిచేయటానికి మనం ప్రయత్నించాలి. అంతేకాదు ఈ విషయంలో మనం జయింపు జీవితం కలిగి ఉండాలి. జయించు వారికి అంటే ఏ విషయంలో బలహీనంగా ఉంటున్నామో ఆ విషయంలో మనం మారు మనసు పొంది ఆ సమస్య నుండి మనం బయటపడాలి. సంఘంగా కానీ, కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ. అప్పుడు యేసుప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ విధంగా జయింపు జీవితం కలిగినటువంటి వారికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. మరుగైన మన్నా, మరి నిజమైన మన్నా యేసు ప్రభు అని మనకు తెలుసు కదా. దేవుడు మనల్ని నిత్యంగా జీవింపచేస్తాడు. ఆ జీవపు వృక్షం నుండి మనకు సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తిని ఇస్తానన్నట్టుగా మనం గ్రహించాలన్నమాట. మరింకేంటంటే, అతనికి తెల్లరాతి నిత్తును. పర్గమ ఆ సిటీలో, ఆ పట్టణంలో 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ నల్లరాతి కొండ, ఒకటి తెల్లరాతి కొండ. ఆ తెల్లరాతి నుండి ఈ రెండిటి నుండి చిన్న స్టోన్స్ చెక్కుతారన్నమాట. ఇప్పుడు
కోర్టులకు వెళ్ళినప్పుడు అక్కడ ముద్దాయిగా ఉండి ఆయన మీద జడ్జి తీర్పు తీర్చినప్పుడు మరి ఆయనకి ఫర్గా తీర్పు జరిగిందా, ఆయనకి అగెయిన్స్ట్గా తీర్పు జరిగిందా, ఆయనకు అనుగుణ్యంగా తీర్పు జరిగిందా, ఆయనకు వ్యతిరేకంగా తీర్పు జరిగిందా అనేది మాటలతో చెప్పరన్నమాట. అక్కడ ఒక హ్యాట్ టోపీ తీమని ఆ ముద్దాయి దగ్గర ఉన్నటువంటి ఆ టోపీలో అక్కడ బ్లాక్ స్టోన్ కానీ వైట్ స్టోన్ కానీ తెల్లరాయి కానీ నల్లరాయి కానీ వేస్తారన్నమాట. తెల్లరాయి వేస్తే ఆయన నిర్దోషి అని తీర్పు తీర్చినట్టుగా, మరి నల్లరాయి వేస్తే అది శిక్షకు పాత్రుడు అని తీర్పు తీర్చినట్టుగా అన్నమాట. ఇప్పుడు దాని మీద ఏముంటుంది, ఇక్కడ ఏమన్నది, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. ఇప్పుడు ఆ రాళ్ళ మీద పేర్లు ఉంటాయి అన్నమాట. ఆ పేరు దేని గుర్తు? ఓనర్షిప్. ఇక్కడ యేసుప్రభు చెబుతుంది ఏంటంటే, ఈ విధంగా జయంపు జీవితం కలిగినటువంటి వారు ఈ సమస్య నుండి బయటపడితే వాళ్ళకి తెల్లరాతినిస్తాను అంటే ఆయన తీర్పులో నిర్దోషులుగా ఎంచుతాడు. అంతేకాదు ఆయన మన పేరుని నోట్ చేసుకుంటాడు, మనల్ని ఐడెంటిఫై చేస్తాడు, మనల్ని ఎక్నాలెడ్జ్ చేస్తాడు, మనల్ని ఒప్పుకుంటాడు, ఆయన సొంత సొత్తుగా మనల్ని చేర్చుకుంటాడు అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు, దేనికి ఒక్కడికే తెలుసు అన్నమాట. ఎవరు జీవపు గ్రంథంలో వ్రాయబడ్డారో, ఎవరు వెలివేయబడ్డారో, అది ఎవరు రక్షింపబడతారో ఎవరు రక్షింపబడరో చివరికి తెలిసేది ఎవరికంటే దేవునికి మాత్రమే. ఎఫెసీ పత్రికలో కూడా ఆ మాట ఉంటుందన్నమాట. ఎవరు బిలీవర్స్ ఎవరు అన్బిలీవర్స్ వాళ్ళ ఫలాన్ని బట్టి మనకు తెలుస్తుంది, కానీ చివరికి రక్షణ పొందేది ఎవరు, నిజమైన బిలీవర్ ఎవరు, మరి నకిలీ బిలీవర్ ఎవరు అనేది దేవునికే తెలుసు అన్నమాట. కాబట్టి ఎవరికి తెలియదు. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడిన సంగతి దేవునికే తెలుసు అని. ఇప్పుడు మనం మరి తుయతైరలో ఉన్నటువంటి సంఘానికి ఆ దూతకు రాసినటువంటి ఆ యొక్క సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇది మంచి సంఘం, అది వాళ్ళకి ప్రేమ కలిగినటువంటి సంఘం, యేసుప్రభు ఎడల విశ్వాసం ఉన్నటువంటి సంఘం, మరలా వాళ్ళు నమ్మకంగా పరిచర్య చేస్తున్నటువంటి సంఘం, సహనంతో. సహనం అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవాలన్నమాట. మనుషుల ఎడల, మరి మనం కష్టపెడుతున్నటువంటి మనుషుల ఎడల సహనం కలిగి ఉండటం, లేకపోతే కష్టమైనటువంటి పరిస్థితుల మధ్య సహించుకుని యేసుప్రభు ఎడల విశ్వాసాన్ని కోల్పోకుండా గట్టిగా పట్టుకోవటం అన్నమాట. దాన్ని కూడా సహనం అంటారు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. వాళ్ళు స్టార్టింగ్లో కొన్ని క్రియలు చేశారు, భయభక్తి జీవితంలో మరి వాళ్ళు స్టార్ట్ అయ్యారు, మొదలుపెట్టారు. అలాంటి క్రైస్తవ జీవితంలో వారు ఎదిగారు అన్నమాట, వాళ్ళు డెవలప్ అయ్యారు. ఇట్స్ లైక్ హార్ట్ చర్చ్, మంచి చర్చ్ అన్నమాట. మరి 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలనని ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండవచ్చుచున్నావు. వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటంటే, యెజబెల్ అనేటువంటి ప్రవక్తిని ఆవిడ ఏం చెబుతుందంటే జారత్వం చేయటానికి ప్రోత్సహించింది, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తినటానికి ప్రోత్సహించింది. అది నా దాసులకు బోధించు. సంఘంలోనే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బోధ, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రవర్తనని వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే, వాళ్ళు ఏమంటారంటే మోసపరుచుతున్నది. ఇంకా
దాని గురించి ఇంకా నెక్స్ట్ వచనాల్లో మనం చదువుతాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ఇక్కడ 24వ వచనం. అయితే తుయతైరలో కడమటి వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సైతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా, కొందరు దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, ఆ బోధని అబ్జెక్ట్ చేస్తున్నారు. జెజబెల్ అంటే పాత నిబంధనలో ఏ విధంగా జెజబెల్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గురాలు ఉన్నదో అలాంటి వ్యక్తి. ఓకే, పాత నిబంధనలో మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహజు రాజు, ఆయన మంచివాడే. ఈయన ఆహబు రాజు ఆయన చాలా బలహీనుడు అన్నమాట, మోరల్ క్యారెక్టర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన భార్య ఆ రాణి జెజబెల్ మరి అధికారం చలాయించి ఈ యొక్క ఏలియా ప్రవక్తని వెంటాడిందన్నమాట. ఆయన ప్రాణాలని ఆయన వెతికింది. ఓకే, అలాంటి వ్యక్తి. అంతేకాదు ప్యాలెస్ దగ్గరగా ఉన్నటువంటి నాబోతు ఆ యొక్క చిన్న ఆ వినియాడ్ని, ఆ ద్రాక్ష తోటను కూడా ఆక్రమించుకోవాలని ఈ ఆహబు రాజు ఆలోచించినప్పుడు ఈ జెజబెల్ అనేటువంటి యొక్క రాణి ఆ నబోతుని చంపి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి దుర్మార్గురాలు ఆవిడ. ఓకే, మరి బయలు దేవతకి గుళ్ళు కట్టినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఆవిడ జారత్వం చేసింది అన్నమాట. జారత్వం అంటే ఏంటి, దాని గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ అడల్టరీ అంటారు ఇంగ్లీష్లో. మరి ఇక్కడ తుయతైరలో ఉన్నటువంటి ఆ యొక్క సిటీలో, ఆ పట్టణంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకి అక్కడ యాజకులు ఉంటారు. మరి రీసెర్చ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఎవరికైతే సంతానం కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ దేవాలయ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులతో పండుకుని వాళ్ళ ద్వారా గర్భం ధరిస్తే దేవుడి సంతానాన్ని ఇచ్చాడు అనేటువంటి బోధలు ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా దాన్ని ఏమిటంటే ఫర్టిలిటీ కల్ట్, ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి జారత్వం ఇది, లేక ఆత్మీయ సంబంధమైనటువంటి జారత్వమా? మరి పాత నిబంధనలో కూడాను క్రొత్త నిబంధనలో కూడాను ఇశ్రాయేలీయులకి దేవునికి ఉన్నటువంటి సంబంధం భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధం. మరి దానికి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని వదిలిపెట్టి వేరే దేవుళ్ళని ఆశించి ఆరాధించి సేవిస్తున్నప్పుడు యెహోవాని ఒక ప్రక్క సేవిస్తారు, మరలా వేరే దేవుళ్ళని కూడా ఆరాధిస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పదే పదే చెప్తుంది ఏంటంటే అది జారత్వం, అది అడల్టరీ. నేను మిమ్మల్ని వివాహం ఆడాను, మీతో నిబంధన చేసుకున్నాను, మీరు నా ప్రజలు, నేను మీకు పెనివిటిని, నేను మీకు దేవుడిని, వేరే దేవుడిని ఆరాధిస్తారేంటి అని ఆ విధంగా ఈ జారత్వంతో పోలుస్తాడన్నమాట. స్పిరిచువల్ అడల్టరీ. ఒక విధంగా హోసియా, ఓకే, మరి ఆయన జీవితం కూడాను జారత్వ స్త్రీని వివాహం ఆడమని అంటాడు. హోషియా ప్రవక్త ఆయన తప్పిపడిపోతాడు. ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, దేవుని యొక్క హృదయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రజలు మరి వేరే దేవుళ్ళని ఆశించి ఆరాధిస్తుంటే దేవుని హృదయం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ప్రవక్త ఏ విధంగా ఫీల్ అవుతాడో, జారత్వ స్త్రీని విడనాడి ఆమె
మరి వేరే వేరే పురుషుల దగ్గరతో సాంగత్యం పెట్టుకున్నప్పుడు ఈ ప్రవక్త ఏ విధంగా ఫీల్ అవుతాడో దేవుడు ఆ విధంగా ఫీల్ అవుతాడు అని తెలుసుకుని మరి దేవుని యొక్క సందేశాన్ని ప్రవక్త ఇవ్వాలన్నమాట. అది పాత నిబంధన, స్పిరిచువల్ అడల్టరీ. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అదే పరిస్థితి అన్నమాట. యేసు ప్రభువు తన సంఘంతో నిబంధన చేసుకుంటాడు, క్రొత్త నిబంధన అంటాం. ఆయన సంఘానికి శిరస్సు, సంఘానికి పెనిమిటి. ఓకే, ఈజ్ లైక్ హస్బెండ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మరి ఈ భార్యాభర్తల గురించి చెప్తున్నప్పుడు క్రీస్తు సంఘం గురించి దాంతో మిళితం చేస్తాడన్నమాట. అంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అంటే క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధం లాంటిది అని చెప్తాడన్నమాట. కాబట్టి యేసు ప్రభువుని ఒక ప్రక్క ఆయన విశ్వసించి బాప్తిసం తీసుకుని మరి వేరే అలవాట్లకు పోతే దేవుని దృష్టిలో అది జారత్వం, దేవునికి రోషం. పెనిమిటికి అలాంటి భార్య ఎడల ఏ విధంగా రోషం ఉంటుందో మరి విశ్వాసి ఎడల యేసు ప్రభు కూడాను ఆ విధంగా రోషం ఉంటుందన్నమాట. ఓకే, మనం గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన వాక్యాన్ని ధ్యానించుకుని మరి ఆ విధంగా మనం జీవించకపోతే ఓకే జారత్వంతో సమానం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. సంఘానికి బయట ఉన్నటువంటి వాళ్ళు, అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అలవాటులకి లోనయ్యి లోకుల్లాగా జీవించటం, ఓకే క్రైస్తవులుగా ఉండి లోకుల్లాగా జీవించటం అదొక జారత్వం, అదొక అడల్టరీ. మరింకోటి ఏంటంటే విశ్వాసులు అనిపించుకుని వాక్యం చదవకుండా, వాక్యంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని అర్థం చేసుకోకుండా మన ఐడియాస్తో మన ఉద్దేశాలు మన అభిప్రాయాలతో ఒక యేసు ప్రభువుని చేసుకుంటాం. వాక్యం చదువుకోకపోతే అంతే. వాక్యం చదువుకోకపోతే యేసు ప్రభువుని మనం ఆరాధించడం అనుకోవచ్చు, కానీ ఎలాంటి యేసు ప్రభువు? వాక్యంలో మనం చదువుకున్నటువంటి యేసు ప్రభువు కాదు, వేరే యేసు ప్రభువు అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని గురించి, తండ్రి గురించి, మరి కుమారుని గురించి, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి వాక్యం ఏ విధంగా చెబుతుందో ఆ వివరణ కలిగినటువంటి త్రియేక దేవుణ్ణే మనం ఆశించాలన్నమాట. లేకపోతే అది కూడాను జారత్వంతో సమానం. మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమంది స్కాలర్స్ కూడాను హిస్టారికల్ జీసస్ అంటారు. హిస్టారికల్ జీసస్ ఆర్ జీసస్ ఆఫ్ హిస్టరీ, అవి 2 సపరేట్ అన్నమాట. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చరిత్రలో జీవించాడు. మరి ఆయన ఎలాంటి వ్యక్తి, ఏం చెప్పాడు అనేది మనం ఎక్కడ తెలుసుకుంటాం? బైబిల్లో తెలుసుకుంటాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి తెలుసుకుంటాం. కానీ ఈ స్కాలర్స్ ఏమంటారంటే మనం బైబిల్లో సువార్తల్లో ఆయన గురించి చదివే విషయాలు అది సంఘం యొక్క తాత్పర్యం. అసలు నిజంగా యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన నిజంగా ఏం చేశాడు, అది సువార్తలో లేదు. కాబట్టి సువార్తలను చదివి ఒకదానికి పోల్చుకుని నిజంగా ఏం చెప్పాడు, నిజంగా ఏం జరిగింది అని ఈ స్కాలర్స్ వేరే క్రీస్తుని సృష్టిస్తారు వాళ్ళు. అది శుద్ధ తప్పు. ఓకే, సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు తీసేసి వేరే క్రీస్తుని సృష్టించటం అది చాలా తప్పు అన్నమాట. ఇప్పుడు సువార్తికులు చెప్పింది రాంగ్ అని ఇక్కడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బిషప్లు, స్కాలర్స్ వాక్యానుసారంగా సువార్తలు చెప్పినటువంటి రీతిగా చెప్పకుండా వేరే వాళ్ళని సృష్టించడానికి వాళ్ళకి అధికారం ఎక్కడున్నది? సువార్తికులు చెప్పినటువంటి వాటిని ఏవి తప్పు, ఏవి రైటు అని తీర్పు చేయడానికి ఎవరికి అధికారం ఉన్నది? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సువార్తల ద్వారా యేసుప్రభు ఎవరో మనం అర్థం చేసుకుని రాగున సువార్తలు రాయబడ్డాయి అన్నమాట. కాబట్టి
మనం ఆ విధంగా అర్థం చేసుకోకుండా మన వచ్చినట్టు దేవుడు ఈ విధంగా ఉంటాడు, యేసు ప్రభు ఈ విధంగా ఉంటాడు అని మనం దేవుడిని సృష్టించకూడదు. అది జారత్వం. ఓకే, అది దేవునికి చాలా కోపం అన్నమాట. ఆ విధంగా మనం ఆ స్పిరిచువల్ అడల్టరీ చేయకూడదు. ఇంకొక విషయం చెప్పుకుందాం ముగించకముందు. 24వ వచనం, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పు వారందరితో నేను చెప్పుచున్నదేమనగా. గూఢమైన సంగతులు. ఇప్పుడు ఈ ప్రవక్తిని, యెజబెల్ అనేటువంటి ప్రవక్తిని ఏంటి చెప్తుందంటే గూఢమైన సంగతులు. ఓకే, చాలామంది వాక్యం చదువుకోకుండా ధ్యానించుకుని ప్రార్థనలో ఏం చెప్తారు? గూఢమైన సంగతులు చెప్తారు. ఓకే, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, నేను కలకత్తాలో పనిచేసినప్పుడు ఆ బైబిల్ కాలేజ్ ఉన్నటువంటి ఆ వంట మనిషి ఉదయాన్నే వచ్చి, సార్ నా దగ్గర ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన ఏమంటున్నాడంటే ఒక వారం రోజుల నుండి ఇంటి దగ్గర ఉన్నాడు, మాకు మరి భోజనానికి కష్టంగా ఉన్నది, ఇవాళ ఉదయాన్నే వచ్చి ఏమన్నాడంటే దేవుడు నాతో చెప్పాడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి 12 గుడ్లు కోడిగుడ్లు వండి కూర చేసి పెట్టమని చెప్పాడండి, మరి అది ఏం చేయమంటారండి అని అన్నాడు. అది చూడండి, వాక్యానుసారంగా లేకుండా వాళ్ళు ఏదో కలలు కానీ వాళ్ళు ఏదో ధ్యానించుకుని ఆ ధ్యానాన్ని బట్టి అది డీప్ సంగతులు అంటారు, అంటే లోతైన మర్మాలు అని అంటారు. మనం అలాంటి వాటికి పాటు పడకూడదు. ఇంకొక ఇలస్ట్రేషన్ ఇస్తాడు. ఒక బోధకుడు ఈ విధంగా చెప్పాడట. ఎవరితో చెప్పాడంటే ఆయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేరు కాబట్టి తల్లిదండ్రుల ప్రేమను ఆయన అనుభవించలేదు కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. కాబట్టి ఈ బోధకుడు ఆ వ్యక్తికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకో బాబు, ఈ విధంగా ఆలోచించుకో. ఏంటంటే నీవు పుట్టినప్పుడు తల్లి యొక్క గర్భాన్ని నుండి నువ్వు బయటపడేటప్పుడు నీకు దగ్గరగా యేసు ప్రభు దగ్గరగా ఉండి నీవు ఆయన హస్తాల్లోనికి బేబీగా నిన్ను చేర్చుకున్నాడు. కాబట్టి నీ పుట్టుకతోనే యేసు ప్రభు ఆ పుట్టుకలోనే నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తి. ఆ విధంగా నువ్వు ఊహించుకో అని చెప్తే అప్పటి నుండి ఈ యొక్క వ్యక్తి చాలా బలపడ్డాడట. దేవుడు నన్ను ఆ విధంగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ అవగాహనతో ఆయన క్రైస్తవ జీవితంలో ఎదిగాడట. మరి ఆ విధంగా మనకి వేరే దర్శనాలు కలగవచ్చు, వేరే ఉద్దేశాలు కలగవచ్చు, వేరే కౌన్సిల్స్ ఉండొచ్చు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పుట్టినప్పుడు దేవుని యొక్క యేసు ప్రభు తన హస్తాలతో మనల్ని అంగీకరించాడు అని అనుకునే దానికంటే మన నిమిత్తమై యేసు ప్రభు ఆ శిలువలో మరణించి ఆయన యొక్క ప్రేమని మన ఎడల చూయించాడు అనేటువంటి విషయం ఎలా ఉన్నది? దానికి దీనికి ఏ విధమైనటువంటి పోలిక, ఏది బలమైనటువంటి ఐడియా? ఒకటి ఐడియా. ఓకే, మనం ఆలోచిస్తున్నాం, నేను పుట్టినప్పుడు యేసు ప్రభు నన్ను తన హస్తాల్లోకి చేర్చుకున్నాడు, అదొక ఐడియా. అది జరగలేదు, ఆ విధంగా ఊహించుకున్నాడు. రెండవది ఏంటి? యేసు ప్రభువు మన నిమిత్తమై శిలువలో బలిగా మన నిమిత్తమై మన పక్షాన శిలువలో మరణించాడు. అది ఏంటది? సంఘటన. 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వరి కొండ మీద యేసు ప్రభు మరణించాడు. ఎందుకు మరణించాడు? ఆయన దుర్మార్గుడు కాడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ దోషం లేదు. అలాంటి వ్యక్తి 2000 సంవత్సరాల క్రిందట ఎందుకు మరణించాడు? శిలువ మరణం ఎందుకు మరణించాడు? మరి ఒక దొంగలాగా, ఒక నక్సలైట్ లాగా, ఒక తిరుగుబాటుదారిలాగా ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది అని మనం ప్రశ్నిస్తే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, క్రొత్త నిబంధన చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే, మన నిమిత్తమై ఆయన ఆ విధంగా మరణించాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. కానీ
బైబిల్ మనకు తాత్పర్యం ఇస్తుందన్నమాట. అది సంఘటన, అది సువార్తలో ముఖ్యమైనటువంటి భాగం. సో అది మొదలుపెట్టి ఏదో డీప్ థింగ్స్ అని, గూఢమైనటువంటి సంగతులని, మనం ఏదో కలలు కానీ మనం ఏదో ఆలోచించి దర్శనాల మీద ఆధారపడిన అవసరం లేదు. వాక్యంలో ఉన్నటువంటి సువార్తని మనం చదువుకుని ధ్యానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమని మనం చవి చూస్తాం అన్నమాట. అలాంటి ప్రేమకు ఆధారం ఉంటుంది. అలాంటి ప్రేమ చరిత్రలో వ్యక్తపరచబడినటువంటి ప్రేమ, అలాంటి ప్రేమ ఫౌండేషన్ కలిగినటువంటి ప్రేమ. కాబట్టి ఏదో కలలు కంటున్నాం, ఈ కళకి అర్థం ఏంటండి? ఓకే, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే వాక్యంలోనే ఉంటుంది. నాకు 2-3 ఈ లాస్ట్ వీక్లో నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు ఈ విధంగా కళ వచ్చింది, దాని సంగతి ఏంటి అని. ఓకే, మరి ఆ కళలో ఏదన్నా ఉండనివ్వండి, వాక్యానికి సంబంధించినటువంటి రీతిగా ఆ కళ ఉన్నదా లేదా? వాక్యం, సువార్తకి మించినటువంటి ఇంకా ప్రేమ ఏంటి? మించినటువంటి గైడెన్స్ ఏంటి? మించినటువంటి బోధ ఏంటి? అది మనం గ్రహించుకుని సువార్త నుండి బయటికి వెళ్ళకూడదు. ఓకే, అది మీరు గమనించుకునేటట్లయితే మన దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. మన యొక్క విశ్వాసం కళల మీద, దృశ్యాల మీద, మరి ఈ మిరకల్స్ మీద, అద్భుతాల మీద, వేరే వాళ్ళు చెప్పినటువంటి కట్టు కళల మీద ఆధారపడి ఉండదన్నమాట. వాక్యం మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే మనం ఇలాంటి ఈ గూఢమైన సంగతుల మీద వాటిని ఎదిరిస్తాం. వాక్యానుసారంగా లేనటువంటి వాటిని ఎదిరిస్తాం. అది గూఢమైనదని వాళ్ళు చెప్పినా కానీ అది గూఢమైనది కాదు. పెడదారి తీసుకొచ్చేటువంటి బోధాన్ని మనం వాటిని మనం విసర్జించాలన్నమాట. కాబట్టి మీ పైన మరి ఏ భారము పెట్టను అంటాడు. ఈ విధంగా మనం జీవిస్తే ఇంకా భారమేమీ లేదు. వాక్యానుసారంగా నమ్మటం, వాక్యానుసారంగా జీవించటం, వాక్యంలో లేనటువంటి, సువార్తలో లేనటువంటి వాటిని నమ్మటం, ఆ విధంగా చేస్తే ఇంకా ఏ భారం లేదు. ఇక్కడ ఏమంటాడంటే 22వ వచనంలో, వారిని బహుశ్రమల పాలు చేతును. దేవుడు సర్వాధికారి అండి. దేవుడు సర్వాధికారి కాబట్టి ప్రతి ఒక్క సృష్టిలో జరిగేది ప్రతిదీ కూడాను ఆయన అధీనంలో ఉంటుంది. ఆయనకి అయిష్టంగా జీవిస్తే ఓకే, ఆయన ఏది చేయాలనుకుంటే చేస్తాడు. ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. శ్రమలు మన మీద పెట్టాలంటే శ్రమలు పెడతాడన్నమాట. కాబట్టి అలాంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి రీతిగా మనం జీవించాలి. లేకపోతే ఎక్కడైనా సరే దేవుడు ఏదో ఒక ఇబ్బంది మనకి కలుగు చేస్తాడు. కానీ ఇబ్బందులను బట్టి మనం దేవుని ఇబ్బందులు లేకపోతే అన్ని సక్రమంగా ఉండి అని కూడా కాదు. వాక్యానుసారంగా జీవిస్తేనే. ఓకే, ఇబ్బందులైనా ఇబ్బందులు లేకపోయినా సరే వాక్యానుసారంగా జీవిస్తేనే. కానీ దేవుడు తన కృప వలన మనం కరెక్ట్ చేయాలని శ్రమలు ఇస్తాడు. ఎందుకంటే సర్వలోకం కూడాను ఆయన అధికారంలో ఉంటుంది కాబట్టి ఆయనకి అయిష్టంగా ఉన్నటువంటి మన ప్రవర్తనని మార్చడం కోసమని శ్రమలు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా రాజా, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. మరి మీ వాక్యంలో ఉన్నటువంటి రీతి కాకుండా వేరే విధంగా మిమ్మల్ని సృష్టించటం, వేరే విధంగా సువార్తని మేము కలుగు చేయటం, అలాంటి పద్ధతిలో వెళ్లకుండా వాక్యం మమ్మల్ని కరెక్ట్ చేసేటువంటి రీతిగా మా యొక్క మనస్తత్వంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి రీతిగా మా జీవితాలు మార్చవలసిందిగా ప్రార్థిస్తూ, వాక్యం చదువుకోవటానికి, అనుదినం చదువుకుని ధ్యానించుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.